దాదాపు 5 సంవత్సరాల కాలం తర్వాత, అంటే 2011 తర్వాత 2016లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుండటంతో రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులలో వెలుగు కనపడడం సహజమే. కానీ 5 సంవత్సరాల నిరీక్షణ తర్వాత వస్తున్నటువంటి గ్రూప్ 2కి సంబంధించి ఈ సిలబస్లో అనేక సార్లు పాత సిలబస్లోని మార్పులు చేస్తూ కొత్త సిలబస్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కొత్త సిలబస్ లో కూడా మళ్ళా కొద్దిగా మార్పులు చేస్తూ అల్టిమేట్ గా నోటిఫికేషన్ విడుదలలో కొత్త సిలబస్ మీద క్లారిటీగా చాలా నీట్ గా ఆ సిలబస్ ని ప్రస్తావించడం జరిగింది. సో అయితే మొత్తం గ్రూప్ 2 3 పేపర్లు మెయిన్స్, ఒక పేపర్ స్క్రీనింగ్ టెస్ట్ తో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంటే, స్క్రీనింగ్ టెస్ట్ లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మెయిన్స్ లోని 3 పేపర్లని సునిశ్చితంగా ఢీకొని వాటిని చదివి వాటిలో విజయాన్ని సాధించాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ 3 పేపర్లో కూడా 3వ పేపర్ అయినటువంటి భారత ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి సంబంధించినటువంటి 3వ పేపరు విజయాన్ని సాధించడంలో చాలా కీలకమైనటువంటి పేపర్ అని చెప్పక తప్పదు. సో ఈ 3 పేపర్లు 150 మార్కులకి 450 మార్కుల్లో 150 మార్కులు పేపర్ అయినటువంటి పేపర్ 3 భారత ఆర్థిక వ్యవస్థ, భారత్లో ప్రణాళికలు, భారత ఆర్థిక వ్యవస్థ అనే టైటిల్తో ఉండేటువంటి ఈ పేపరు విజయాన్ని సాధించడంలో ఖచ్చితంగా దీంట్లో మంచి స్కోర్ వస్తే విజయం ఖచ్చితంగా చేకూరుతుంది అనేటువంటిది గత పరీక్షలోని ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈ పేపర్లో ప్రధానంగా గతంలో పాత సిలబస్ లో 5 చాప్టర్లు భారతదేశ ఆర్థిక వ్యవస్థలోను, ఒక 5 చాప్టర్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలోను పొందుపరచడం జరిగింది. ఇటీవల సిలబస్ లో స్వల్ప మార్పులతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి జాతీయ ఆదాయం అనేటువంటి టాపిక్ ని ఏపీలో నుంచి తీసుకొని వచ్చి భారత ఆర్థిక వ్యవస్థలో 6వ అంశంగా జాతీయ ఆదాయాన్ని పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో మొదట పొందుపరిచినటువంటి 5 టాపిక్లలో కొద్దిపాటి మార్పులు చేస్తూ ఇప్పుడు ఇక్కడ 5వ టాపిక్ గా ఆంధ్రప్రదేశ్ లో సామాజిక ఆర్థిక సంక్షేమ పథకాలు అనేటువంటి టాపిక్ కూడా ఇక్కడ కొత్తగా చేర్చడం జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, స్క్రీనింగ్ టెస్ట్ అనేది దీనికి గ్రూప్ 2 ప్రధాన పరీక్షకు ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ ఉండడం, సో అందువల్ల అభ్యర్థులు దృష్టి అంతా స్క్రీనింగ్ టెస్ట్ వైపు మరవడం సహజమే. సో స్క్రీనింగ్ టెస్ట్ లో ప్రధానంగా 3 విభాగాలని పొందుపరచడం జరిగింది. మొదటి విభాగంలో భాగంగా కరెంట్ అఫైర్స్ ని, ఒక మాటలో చెప్పాలంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటి కోణాన్ని పొందుపరిస్తే, 2వ విభాగంలో రాజ్యాంగానికి సంబంధించినటువంటి అనేక అంశాలని, అంటే పాలిటీ సంబంధిత అంశాలని పొందుపరచడం జరిగితే, 3వ విభాగంలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి, అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలని పొందుపరచడం జరిగింది. సో వీటిని మనం 50 మార్కులకి ఈ 3 విభాగాలు వస్తాయని చెప్పి భావిస్తే, 3వ విభాగం అయినటువంటి భారత ఆర్థిక వ్యవస్థకి సంబంధిత అంశాలు ఉన్నటువంటి ఎకానమీ పార్టీకి కూడా 50 మార్కులు ఇక్కడ కేటాయించడం జరిగింది. సో మొత్తం మీద ప్రధాన పరీక్షల్లో 150 మార్కులు ఏరియా, అదేవిధంగా స్క్రీనింగ్ టెస్ట్ లో 50 మార్కులు ఏరియా, మొత్తం మీద 200 మార్కులకి సరిపడేటువంటి వ్యవస్థగా ఈ ఎకానమీ సబ్జెక్టు ఇక్కడ ఏర్పడడం దీని యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తూ ఉంది. సో అయితే దీంట్లో ప్రధానంగా స్క్రీనింగ్ టెస్ట్ అయితే, స్క్రీనింగ్ టెస్ట్ లో క్వాలిఫై అయితేనే ప్రధాన పరీక్షలకి కదా వెళ్తాం అనేటువంటి ఈ నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు ప్రధానంగా స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ మీదే వాళ్ళ యొక్క దృష్టిని అంతా ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లో ఫోకస్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ముందు స్క్రీనింగ్ టెస్ట్ కి డేట్ కన్ఫర్మ్ అవ్వడం, అదేవిధంగా ప్రధాన పరీక్షలు కూడా ఒక డేట్ ఇవ్వడం మనం నోటిఫికేషన్ తో పాటు అందరికీ తెలిసిన విషయం. అయితే స్క్రీనింగ్ టెస్ట్ కి నోటిఫికేషన్ రిలీజ్ అయిన నుంచి స్క్రీనింగ్ టెస్ట్ జరిగేదాకా సుమారుగా 3.5 నెలలు సమయం ఉండడం, స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత మే 20-21 తేదీల్లో జరిగేటువంటి ప్రధాన పరీక్షకి మధ్యలో ఒక 2.5 నెలల సమయం ఉండడం ఇక్కడ మనం గుర్తించాలి. సో ఈ 3.5 నెలల సమయాన్ని ప్రధానంగా స్క్రీనింగ్ టెస్ట్ కి కేంద్రీకరిస్తే, మనం స్క్రీనింగ్ టెస్ట్ మీదే ఫోకస్ చేస్తే స్క్రీనింగ్ టెస్ట్ ఖచ్చితంగా క్వాలిఫై అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఆ తర్వాత ప్రధాన పరీక్షకి 2.5 నెలలే సమయం ఉండడంతో ప్రధాన పరీక్షని పూర్తి చేయాలంటే ఆ సమయం
సరిపోకపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సో మొత్తం మీద నవంబర్ నుంచి మే దాకా ఉండేటువంటి ఈ మొత్తం కాలాన్ని 6 నెలల కాలంగా మనం భావిస్తే ఈ 6 నెలల కాలాన్ని అటు స్క్రీనింగ్ టెస్ట్కి ఇటు ప్రధాన పరీక్షకి రెండింటికి తోడ్పడే విధంగా ఇంటిగ్రేటెడ్గా చదివితే ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటుంది. ఇటు స్క్రీనింగ్ టెస్ట్లోను అటు ప్రధాన పరీక్షలోను విజయం సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లా చదివే క్రమంలో స్క్రీనింగ్ టెస్ట్ దగ్గరికి వచ్చే కొద్ది స్క్రీనింగ్ టెస్ట్కి ముందు ఒక 20 రోజుల సమయం ముందు, నెల సమయం ముందు పూర్తిగా స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ మీద ఫోకస్ చేస్తూ అంతకు ముందు వచ్చేటువంటి సమయం ఏదైతే మిగతా 2 నెలల సమయం ఉందో ఈ 2 నెలల సమయాన్ని అటు స్క్రీనింగ్ టెస్ట్ కోసం ఇటు ప్రధాన పరీక్ష కోసం రెండింటికి ఇంటిగ్రేటెడ్ గా అభ్యసిస్తే ఎక్కువ అవకాశాలు ఇటు స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రధాన పరీక్ష అప్పుడు ఆ 2.5 సమయంలో ఎక్కువ ఒత్తిడి గురి కాకుండా సులభంగా ప్రధాన పరీక్షని విజయం సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ క్రమంలో గ్రూప్ 2 పేపర్ 3 సిలబస్ ని నూతనంగా పెట్టేటువంటి సిలబస్ ని ఒకసారి ఒక అవుట్లుక్ చూస్తే మనం ఇంట్లో ప్రధానంగా భారతదేశంలో ప్రణాళికలకు సంబంధించినటువంటి టాపిక్ మొదటి టాపిక్ గా పొందుపరచడం జరిగింది. అదేవిధంగా భారత్కు సంబంధించినటువంటి ఆర్థిక విధానాలు 2వ టాపిక్ గాను, అదేవిధంగా భారత్ లో సహజ వనరుల లభ్యత ఎలా ఉంది, వాటికి సంబంధించినటువంటి అభివృద్ధి ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని 3వ టాపిక్ గాను, ఇక భారత్కు సంబంధించినటువంటి మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అనేటువంటి అంశాలని 4వ టాపిక్ గా పెడితే వృద్ధి నిర్వచనం దానికి సంబంధించిన కొలమానానికి సంబంధించినటువంటి అంశాన్ని 5వ టాపిక్ గా పెట్టడం జరిగింది. సో రీసెంట్ గా ఏపీ పార్క్ లో ఉండేటువంటి అంశాన్ని, జాతీయ ఆదాయమైనటువంటి అంశాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో పొందుపరచడం జరిగింది. సో వీటిలో భారత్ లో ప్రణాళికల్ని అధ్యయనం చేసేటప్పుడు అనాదిగా వివిధ ప్రణాళికల యొక్క లక్ష్యాలేంటి, వాటిలో కేటాయింపులు ఎలా ఉన్నాయి, వ్యయం ఎక్కువగా దేనికి చేయబడింది, ఆ పంచవర్ష ప్రణాళిక కాలంలో తీసుకురాబడినటువంటి అనేక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏంటి, ఆ పంచవర్ష ప్రణాళిక కాలంలో తీసుకురాబడినటువంటి ముఖ్యమైనటువంటి సంస్థలు ఏంటి అనేటువంటి కోణంలో సహజంగా మనం అధ్యయనం చేస్తాం. సో దాంతో పాటు మనం ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు నూతన ఆర్థిక సంస్కరణలు 1991 అని చెప్పి ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక సంస్కరణలకు సంబంధించినటువంటి 1991తో మొదలై నేటికి అనేక అంశాల్లో సంస్కరణలు జరుగుతూనే ఉన్నాయి. సో వాటిలో కూడా కరెంట్ అఫైర్స్ కోణంలో వీటికి యాడ్ చేసుకుంటూ అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ టాపిక్ లో నీతి ఆయోగ్, సహకార సమాఖ్య, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ అనేటువంటి అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. సో ప్రణాళికల సుదీర్ఘంగా 60 సంవత్సరాల ప్రణాళికలు రద్దు చేయబడుతూ వాటి స్థానంలో తీసుకురాబడినటువంటి నీతి ఆయోగ్ గురించి అధ్యయనం చేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో రాష్ట్రాలకి కేంద్రాలకి మధ్య సహకార సమాఖ్య వ్యవస్థ అనేటువంటి కోణంలోనే నీతి ఆయోగ్ని ప్రధానంగా ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ క్రమంలో నీతి ఆయోగ్ యొక్క నిర్మాణాన్ని, నీతి ఆయోగ్ యొక్క గవర్నెన్స్ బాడీ, నీతి ఆయోగ్ యొక్క విధి విధానాల్ని అధ్యయనం చేస్తూ అది ఏ రకంగా సహకార సమాఖ్యని పెంపొందించడానికి ప్రస్తుతం తోడ్పడుతుందనేటువంటి అంశాన్ని నీతి ఆయోగ్ యొక్క అనేక వారు పెట్టుకునేటువంటి వివిధ రకాల వార్షిక సమావేశాలు అయితేనేమి, నీతి ఆయోగ్ రూపంలో బయటికి విడుదలవుతున్నటువంటి ప్రకటించబడుతున్నటువంటి అనేక కార్యక్రమాల రూపాలు అయితేనేమి, ఆ సహకార సమాఖ్య అనేది ఎలా సాధించడానికి వీలవుతుంది అనేది మనం అప్ టు డేట్ గా వాటిని కరెంట్ విషయాల్లో, కరెంట్ అఫైర్స్ విషయంలో వాటిని యాడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆర్థిక వనరుల వికేంద్రీకరణ, సో ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు అయితేనేమి, రాష్ట్రాల నుంచి స్థానిక ప్రభుత్వాలకి ఉండేటువంటి సంబంధాలతో అయితేనే మొత్తం మీద ఆర్థిక వనరులు ఏ విధంగా ఒకే దగ్గర కేంద్రీకరించబడకుండా వికేంద్రీకరణకి తోడ్పడుతున్నటువంటి అనేక అంశాలు 14వ ఆర్థిక సంఘాన్ని పరిశీలించినట్లయితే 14వ ఆర్థిక సంఘం కేంద్ర రాష్ట్రాల మధ్య గతంలో ఉన్నటువంటి 32% పన్ను వాటా నుంచి 42%కి కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చేటువంటి పన్ను వాటాన్ని పెంచడం జరిగింది. అదేవిధంగా 14వ ఆర్థిక సంఘం తన సిఫార్సుల్లో స్థానిక సంస్థలకి అధికంగా కేటాయింపులు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక లోటుని, రెవెన్యూ లోటుని ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్రాలకు కూడా ప్రత్యేక కేటాయింపులు చేయడం జరిగింది. సో అలాంటి అంశాలని ఆర్థిక వనరుల వికేంద్రీకరణ కోణంలో అధ్యయనం చేయాల్సి వస్తుంది. సో అదేవిధంగా భారత్ లో ఆర్థిక విధానాలు అనేటువంటి 2వ టాపిక్ లో 1956 నుంచి వ్యవసాయక, పారిశ్రామిక విధానాన్ని అధ్యయనం చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలని స్పెషల్ గా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా
ఆర్బీఐ నిర్వహించేటువంటి ద్రవ్య విధానం అయితేనేమి, ప్రభుత్వం నిర్వహించేటువంటి కోశ విధానాన్ని కూడా ఇక్కడ అధ్యయనం చేయాలి. సో ఆర్థిక లోటుకి సంబంధించినటువంటి అంశాలని సమకాలీన అంశాలతో మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఇటీవల 2015లో తీసుకురాబడినటువంటి నూతన విదేశీ వాణిజ్యానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ అధ్యయనం చేయాల్సి వస్తుంది. సో అంతర్జాతీయ వర్తకానికి సంబంధించినటువంటి కరెంట్ అకౌంట్ లోటు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ నూతన గణాంకాలతో దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ తో ఈ అంశాలని మనం డీటెయిల్డ్ గా అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఈ టాపిక్ లో. అదేవిధంగా సహజ వనరుల లభ్యత అభివృద్ధి అనేటువంటి టాపిక్ లో జనాభాకి సంబంధించినటువంటి విషయాలను ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. భారతదేశంలో జనాభా పరిణామం ఎలా ఉంది, అదేవిధంగా వయోవర్గంలో వివిధ రకాల వయోవర్గాల్లో వృద్ధి ఎలా ఉంది, అదేవిధంగా జనాభా వృద్ధి ధోరణులు ఏ రకంగా ఉన్నాయి. 1881 నుంచి మొదలై భారత్లో జనాభా గణాంకాలు 1881 నుంచి అధికారికంగా ప్రారంభమై అక్కడి నుంచి ప్రతి 10 సంవత్సరాలకి జనాభా లెక్కలు విడుదలవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 1881 నుంచి 2011 వరకు జనాభా లెక్కల్ని పరిశీలించినట్టయితే వాటి నుంచి కొన్ని సున్నితమైన అంశాలు తీసుకుంటే ఈ వృద్ధి ధోరణులు ఏ రకంగా వస్తూ ఉన్నాయి. సో అంతర్జాతీయ సమాజం ఆమోదిస్తున్నటువంటి జనాభా పరిణామ క్రమం, ప్రధానంగా మాల్తస్ జనాభా పరిణామ క్రమంలోని వివిధ దశల్లో భారతదేశం ప్రస్తుతం ఏ దశలో ఉంది, సో 1951 పూర్వం ఏ దశలో ఉంది, ఆ తర్వాత 1921లో ఏ దశలో ఉంది, ఇలాంటి అంశాలని ఈ సహజ వనరుల లభ్యత అభివృద్ధి అనే కోణంలో అధ్యయనం చేయాల్సి వస్తుంది. సో దీంట్లో వృత్తుల వారీగా శ్రామిక పంపిణీ అనేటువంటి అంశాన్ని 2011 జనాభా లెక్కల్లో ఈ వృత్తుల వారీగా శ్రామిక పంపిణీ అనేటువంటి అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, అదేవిధంగా వ్యవసాయ రంగం మీద ఎంతమంది ఆధారపడుతున్నారు, కార్మికులు ఎంతమంది ఉన్నారు, వ్యవసాయ గృహ సంబంధిత అంశాలు ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, లాంటి అంశాలని మనం 2011 జనాభా లెక్కల్ని బేస్ చేసుకొని అధ్యయనం చేయవచ్చు. సో మొత్తం మీద ఈ టాపిక్ లో 2011 జనాభా లెక్కలతో పాటు భారతదేశానికి సంబంధించినటువంటి జనాభా పరిణామం ఏ రకంగా ఉంది, వృద్ధి ధోరణులు ఎలా ఉన్నాయనేటువంటి అంశాలను కూడా అధ్యయనం చేయాలి. అదేవిధంగా హ్యూమన్ డెవలప్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచిని కూడా ఈ టాపిక్ లో పొందుపరచడం జరిగింది. సో సహజ వనరుల్లో అయినటువంటి జనాభాని ఇక్కడ ప్రత్యేకంగా ఈ టాపిక్ లో తెలియజేస్తూ దాని సంబంధిత రిలేటెడ్ గా మానవాభివృద్ధి సూచిని కూడా, రీసెంట్ మానవాభివృద్ధి సూచిని అధ్యయనం చేయడం, అందులో భారత్ యొక్క ర్యాంకింగ్ ని, ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని మానవాభివృద్ధి సూచిని తయారు చేస్తారు, సో మానవాభివృద్ధి సూచిని ఏ సంస్థ నిర్వహిస్తుంది, ఏ సంవత్సరంలో మానవాభివృద్ధి సూచిని మొదలు పెట్టారు, లాంటి అంశాలని హెచ్డిఐకి సంబంధించి విపులంగా చదవాల్సి వస్తుంది. అదేవిధంగా మనీ బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అనేటువంటి ఈ టాపిక్ లో, సో ఇది ద్రవ్యానికి సంబంధించినటువంటి బ్యాంకింగ్, ఈ రెండింటికి లింక్ ఉండేటువంటి పబ్లిక్ ఫైనాన్స్ అనేటువంటి అన్ని అంశాలని ఈ టాపిక్ లో పెట్టడం జరిగింది. సో ఇక్కడ ద్రవ్యానికి సంబంధించినటువంటి భావన, ద్రవ్యానికి సంబంధించినటువంటి కొలమానాలు, ద్రవ్యం నుంచి వెలువడేటువంటి ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణం వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి, వాటిని ఎలా నివారించాలి, ఎలాంటి పరిష్కార మార్గాల్ని చేపట్టాలంటే అనేక అంశాలని మనీ అనేటువంటి అంశం కింద చదవాల్సి వస్తుంది. అదేవిధంగా బ్యాంకింగ్, భారతదేశ బ్యాంకింగ్ చారిత్రక క్రమాన్ని, భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో ఉండేటువంటి వివిధ రకాల బ్యాంకింగ్ స్వరూపాలు, అంటే వాణిజ్య బ్యాంకులు కావచ్చు, సహకార బ్యాంకులు కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ లో ఉండేటువంటి ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, సో ఇట్లా ఆర్బీఐ కింద ఉండేటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని ఈ బ్యాంకింగ్ అనేటువంటి టాపిక్ లో మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా పరపతి సృష్టి ఏ రకంగా బ్యాంకుల ద్వారా జరుగుతుంది, సో బ్యాంకింగ్ రంగంలో వచ్చినటువంటి సంస్కరణలు అయితేనే 1991 నరసింహం కమిటీ సంస్కరణలు, అదేవిధంగా 1998లో పూర్తిగా బ్యాంకింగ్ రంగం మీద చేపట్టినటువంటి నరసింహం కమిటీ 2 సంస్కరణలు, లాంటి వాటిలో కూడా ఇక్కడ అధ్యయనం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా వీటిలో బ్యాంకింగ్ లోనే రీసెంట్ గా సంభవించినటువంటి అనేక పరిణామాలు కూడా ఈ కరెంట్ ఇష్యూస్ రూపంలో దీనికి యాడ్ చేసుకోవాల్సి ఉంది. ఇటీవల ఎస్బీఐ సంబంధించి ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు ఎస్బీఐలో విలీనం కానున్నట్లు మనం వార్తల్లో చదువుకున్నాం. సో అట్లాంటి సమకాలీన అంశాలు కూడా ఇక్కడ లింక్ చేసుకోవాలి. అదేవిధంగా పబ్లిక్ ఫైనాన్స్ అనేటువంటి అంశంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ విత్తం
ఏదైతే ఉందో ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాబడి ఎలా ఉంది, ప్రభుత్వం వ్యయం ఎలా చేస్తుంది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి రుణం ఎలా ఉంది, ఇతర ఆర్థిక కార్యకలాపాలు ఎలా ఉన్నాయనేటువంటి అంశాన్ని పబ్లిక్ ఫైనాన్స్ తెలియజేస్తుంది. కాబట్టి దీనిలో భాగంగా భారత్లో పన్నుల వ్యవస్థ ఎలా ఉంది, పన్నుల స్వరూపం ఎలా ఉంది, పన్నుల రకాలు, అదేవిధంగా పన్నేతర రాబడి ఏ రంగాల నుంచి భారత్కు వస్తుంది తో పాటు దీనికి రీసెంట్ గా వస్తు సేవల పన్నుకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం జోడించుకొని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వృద్ధి అభివృద్ధి అనేటువంటి టాపిక్ లో భాగంగా వృద్ధి నిర్వచనం కొలమానం అని చెప్పి మనకి స్పష్టంగా సిలబస్ లో ప్రకటించడం జరిగింది. సో ఈ వృద్ధి నిర్వచనం కొలమానం అనేటువంటి టాపిక్ లో వృద్ధి అభివృద్ధికి సంబంధించినటువంటి భావనలు, వృద్ధికి అభివృద్ధికి కలిగినటువంటి తేడాలు, అదేవిధంగా ఈ టాపిక్ లో అల్పాభివృద్ధి దేశాలకు సంబంధించినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, వృద్ధికి సంబంధించినటువంటి దశలు ఎలా ఉంటాయి, వృద్ధికి సంబంధించినటువంటి వ్యూహాలు ఏంటి, లాంటి అంశాలని వృద్ధి అభివృద్ధి వృద్ధి నిర్వచనం కొలమానం అనేటువంటి ఈ టాపిక్ లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జాతీయ ఆదాయం అనేటువంటి టాపిక్ ని మనకి 6వ అంశంగా ఇక్కడ ప్రస్తావించారు. సో దీన్ని జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి భావనలు, సో స్థూల జాతీయ ఆదాయం, స్థూల జాతీయోత్పత్తి, నికర జాతీయ ఆదాయం, నికర దేశీయోత్పత్తి లాంటి అనేక కాన్సెప్ట్స్ దీంట్లో వ్యష్టి ఆదాయం, వ్యయార్హ ఆదాయం, తలసరి ఆదాయం లాంటి కాన్సెప్ట్స్ ని అధ్యయనం చేస్తూ ఇటీవల కాలంలో భారతదేశం యొక్క జాతీయ ఆదాయం ధోరణులు ఎలా ఉన్నాయి, తలసరి ఆదాయంలో ధోరణులు ఎలా ఉన్నాయి, ఎలా పెరుగుతూ వచ్చింది. సో అదేవిధంగా ఈ జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటాలు ఎలా ఉన్నాయి, వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల వాటాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి ఇతర కాన్సెప్ట్లు వేటిని జాతీయ ఆదాయంలో గణించడానికి పరిగణిస్తాం, వేటిని జాతీయ ఆదాయంలో గణించడానికి వీల్లేదు లాంటి అంశాలతో పాటు ఈ జాతీయ ఆదాయం రిలేటెడ్ గా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా జిఎస్టిపికి సంబంధించినటువంటి సమాచారం కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయానికి సంబంధించినటువంటి సమాచారం కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా ఉండేటువంటి జిల్లా స్థూల ఆదాయాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ అధ్యయనం చేస్తే కొంత సేఫ్ జోన్ లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జాతీయ ఆదాయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినప్పటికీ ఈ హెడ్ కిందే వాటిని కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సిలబస్ ని మనం పరిశీలించినప్పుడు ఇందులో మొదటి టాపిక్ లో ఏపీ ఆదాయంలో వ్యవసాయ రంగం పాత్ర, అదేవిధంగా ఉపాధిలో వ్యవసాయ రంగం పాత్ర అని చెప్పి ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను చూస్తే ప్రధానంగా 3 రంగాల మీద 3 చాప్టర్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో వ్యవసాయ రంగానికి సంబంధించి మొదటి చాప్టర్ లో దానికి సంబంధించినటువంటి వాటి మీద ఎక్కువగా ప్రస్తావిస్తే, అదేవిధంగా 3వ చాప్టర్ లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఆర్థిక పారిశ్రామిక విధానాలు అంటే పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి అంశాలని 3వ టాపిక్ లో ఎక్కువగా అధ్యయనం చేస్తే, 4వ టాపిక్ లో ఆంధ్రప్రదేశ్ సేవా రంగానికి సంబంధించినటువంటి అంశాలని ఇక్కడ అధ్యయనం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి 3 రంగాలు 3 టాపిక్లుగా ఇక్కడ మనకి ప్రత్యేకంగా కనపడుతున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పంచవర్ష ప్రణాళికలు, ఇక్కడ కూడా సహజంగా పంచవర్ష ప్రణాళికలు అధ్యయనం చేసేటప్పుడు వాటి లక్ష్యాలు, అక్కడ ఏ రంగానికి ఎక్కువ కేటాయింపులు జరిగినాయి, సో ఆ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రధానంగా తీసుకురాబడినటువంటి కార్యక్రమాలు ఏంటి, సంస్థలు ఏంటి, అదేవిధంగా ఆ పంచవర్ష ప్రణాళికలు ఏ పంచవర్ష ప్రణాళికలు విజయాన్ని సాధించాయి, ఏ పంచవర్ష ప్రణాళికలు అపజయం పాలని, అదేవిధంగా విజయాన్ని సాధించలేకపోవడానికి ఆ పంచవర్ష ప్రణాళికలో ఎదురైనటువంటి అడ్డంకులు ఏంటి అనేటువంటి నేపథ్యంలో వీటిని అధ్యయనం చేయాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో పంచవర్ష ప్రణాళికలతో పాటు నీతి ఆయోగ్ ఏర్పాటు తర్వాత పరిణామాలు అనేటువంటి అంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సహజంగా నీతి ఆయోగ్ని అధ్యయనం చేసేటప్పుడు నీతి ఆయోగ్ అంటే ఏంటి, నీతి ఆయోగ్ నిర్మాణం ఏంటి, నీతి ఆయోగ్ పాలక మండలిలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు, నీతి ఆయోగ్ ఫంక్షన్స్ ఏంటి అనేటువంటి కోణాన్ని సహజంగా అధ్యయనం చేస్తూ ఆ తర్వాత వివిధ సందర్భాల్లో నీతి ఆయోగ్ చేత ప్రస్తావించబడినటువంటి అంశాలు అయితేనేమి, వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో నీతి ఆయోగ్ ప్రస్తావనలు అయితేనేమి, నీతి ఆయోగ్ తీసుకున్నటువంటి వ్యూహాలు, పాలసీస్ లాంటి వాటిని మనం ఈ నీతి ఆయోగ్ ఏర్పాటు తర్వాత పరిణామాలు అనేటువంటి కోణంలో అధ్యయనం చేయాల్సి వస్తుంది. సో వీటిని గత నీతి ఆయోగ్ ఏర్పడినప్పటి నుంచి నీతి ఆయోగ్ సంబంధించినటువంటి వివిధ వ్యూహాత్మక చర్యల్ని పరిశీలిస్తే ఆ తర్వాత పరిణామాలు మనం అధ్యయనం చేయడానికి సులభంగా ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికలతో పాటు నీతి ఆయోగ్ ఏర్పాటు తర్వాత పరిణామాల్ని స్పెషల్ గా ఫోకస్ చేయబడింది. కాబట్టి ఈ టాపిక్ లో సో దీనికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సమకాలీన అంశాలతో ముడిపడి ఉంది. అందులోనూ
దాదాపు 12 పంచవర్ష ప్రణాళికలు అనంతరం పంచవర్ష ప్రణాళికల స్థానంలో వస్తున్నటువంటి సంస్థ కాబట్టి దీని మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో 3 రంగాల్లో మొదటిదైనటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అంశాలని మొదటి టాపిక్ లో చాలా క్లియర్ గా ప్రస్తావించడం జరిగింది. సో ఇందులో ఏపీ ఆదాయంలో వ్యవసాయ రంగం పాత్ర, అదేవిధంగా ఉపాధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థూల రాష్ట్రోత్పత్తి జిఎస్డిపిలో జిఎస్డిపి ఎలా ఉంది, జిఎస్డిపి స్వరూపంలో వ్యవసాయ రంగం వాటా ఎంత, వ్యవసాయ రంగం నుంచి ఎంత ఆదాయం ఏపీ జిఎస్డిపికి సమకూరుతుంది, అదేవిధంగా వ్యవసాయ రంగం ఉపాధిని కల్పించడంలో ఏ రకంగా ఉంది రాష్ట్రంలో లాంటి అంశాలని పరిశీలించాలి. అదేవిధంగా భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలని, భూ సంస్కరణల యొక్క ఆవశ్యకత ఏంటి, భూ సంస్కరణలు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో సో ఈ అనేక చట్టాలను ఇక్కడ అధ్యయనం చేస్తూ భూ సంస్కరణకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ అధ్యయనం చేయాలి. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉపరంగమైనటువంటి అడవులకు సంబంధించి కొంత మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా సాగు భూమి, అడవికి సంబంధించినటువంటి విస్తీర్ణంతో పాటు సాగు భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు, సాగు భూమితో పాటు నీటిపారుదల సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి, అలాంటి అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో పంటల విధానం ఎలా ఉంది, సో ఆహార ధాన్యాల పరిస్థితి ఎట్లా ఉంది, ఆహారేతర ధాన్యాల పరిస్థితి ఎలా ఉంది. సో 1951 నుంచి నేటి వరకు చూసుకుంటే ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి పెరుగుతుంది, ఆహారేతర ధాన్యాల యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. అలాంటి అంశాలని ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి కోణంలో చూడాల్సి వస్తుంది. అదేవిధంగా వ్యవసాయ పరపతికి రాష్ట్రంలో ఎలాంటి వనరులు ఉన్నాయి, సో దీంట్లో సంస్థాగతం ఏంటి, సంస్థాగతం కాని ఏంటి, ఎవరి వాటా ఎంత ఉంది, సంస్థాగతమైనటువంటి పరపతి అందించడంలో కీలక స్థానాన్ని పోషిస్తున్నటువంటి సంస్థలు ఏంటి, ఎంత పరపతి అందిస్తున్నాయి, అలాంటి అనేక అంశాలని వ్యవసాయ పరపతి వనరులు రుణమాఫీ వరకు అనేక అంశాలని ఇక్కడ మనం అధ్యయనం చేస్తుంది. అదేవిధంగా వ్యవసాయ సబ్సిడీలు కూడా దీనికి రిలేటెడ్ గా అధ్యయనం చేయాల్సి వస్తుంది. సో వ్యవసాయ పరపతితో పాటు వ్యవసాయ పరపతికి సంబంధించినటువంటి సబ్సిడీలు కూడా కొన్ని ఉంటాయి. సో ఆ సబ్సిడీలతో పాటు ఇతర విత్తనాలకు సంబంధించినటువంటి, ఎరువులకు సంబంధించినటువంటి, వ్యవసాయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని రకాల సబ్సిడీని ఈ కోణంలో అధ్యయనం చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా ఇక్కడ ఈ టాపిక్ లో పెట్టడం జరిగింది. సో ప్రజా పంపిణీ వ్యవస్థ రాష్ట్రం విభజన తర్వాత రాష్ట్రంలో మొత్తం రేషన్ షాపుల సంఖ్య దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం 2014-15 నుంచి ఇటీవల దాకా తీసుకొని వస్తున్నటువంటి ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకొని వస్తున్నటువంటి అనేక మార్పుల్ని, ముఖ్యంగా సమాచార సాంకేతిక రంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారంగా సాంకేతికతతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతని పెంచడానికి, అవినీతిని తగ్గించడానికి, నిజమైనటువంటి లబ్ధిదారులకి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందుతున్నటువంటి నిత్యావసర వస్తువులు అందించడం కోసం అనేక కార్యక్రమాలని ఇటీవల కాలంలో చేపట్టడం జరిగింది. వాటి మీద స్పెషల్ గా ఫోకస్ చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తో సహా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 3వ టాపిక్ ని చూసినట్లయితే 2వ టాపిక్ పంచవర్ష ప్రణాళికలకు సంబంధించింది చర్చించాం. 3వ టాపిక్ ఏపీకి సంబంధించినటువంటి ఆర్థిక పారిశ్రామిక విధానాలన్నింటినీ ఇక్కడ అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ 1953 ఆంధ్ర రాష్ట్ర అవతరణకి పూర్వం అయితే తర్వాత అయితేనే 1956 ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత అయితేనేమి మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామిక విధానాలన్నింటినీ, ఆర్థిక పరమైనటువంటి విధానాలన్నింటినీ అధ్యయనం చేస్తూ ఇందులో భాగంగా రకరకాల పరిశ్రమలు, సో ఆ రకరకాల పరిశ్రమల మధ్య ఉండేటువంటి వర్గీకరణ, కుటీర పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, వాటికి ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సౌకర్యాలు, వీటికి ఏ రకంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వీటికి ఆహ్వానించడం జరుగుతుంది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి సెస్లకు సంబంధించినటువంటి విషయాలు, పారిశ్రామిక క్యాలెండర్లకు సంబంధించినటువంటి విషయాలు లాంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అనేక విషయాల్ని ఈ ఆర్థిక పారిశ్రామిక విధానాల్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో అనేక సమకాలీన అంశాలు వీటిలో జోడించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఏపీ సేవా రంగాన్ని అధ్యయనం చేస్తూ, ఏపీలో సేవా రంగం యొక్క ప్రాముఖ్యతని అధ్యయనం చేస్తూ, ఏపీ సేవా రంగంలో పర్టికులర్ గా విద్యుత్తు, రవాణా, పర్యాటకం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వాటి మీద స్పెషల్ గా ఫోకస్ చేయడం జరిగింది. సో అందుకోసం సేవా రంగంలో భాగమైనటువంటి విద్యుత్ రంగం, రవాణా రంగం, పర్యాటక రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నటువంటి వీటి రాష్ట్ర ఆదాయంలో సేవా రంగం వాటాతో పాటు ఈ ప్రధానంగా ప్రస్తావించబడినటువంటి వాటి యొక్క వాటాలని, వాటి యొక్క వృద్ధి రేట్లు ఏ రకంగా ఉన్నాయి, సో ఈ ప్రధానంగా ప్రస్తావించిన 4 రంగాల్లో నూతన అంశాలు ఏ రకంగా వస్తున్నటువంటి దాన్ని ఏపీ సేవా రంగం
టాపిక్ కింద అధ్యయనం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా 5వ టాపిక్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి సామాజిక ఆర్థిక సంక్షేమ పథకాలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. 2014-15 రాష్ట్రం విడిపోయినటువంటి ఆర్థిక సంవత్సరం కాబట్టి 2014-15 నుంచి నేటి వరకు ప్రభుత్వం అనేక విద్య, వైద్యం, అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, పేదరికం, నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి తీసుకొని వచ్చినటువంటి కార్యక్రమాలు, అదే అల్పసంఖ్యాకుల అభివృద్ధికి సంబంధించి తీసుకొని వచ్చినటువంటి అనేక కార్యక్రమాలు, మహిళా శిశు సంక్షేమం కోసం తీసుకొని వచ్చినటువంటి కార్యక్రమాలు, ప్రధానంగా వ్యవసాయ అభివృద్ధి కోసం, అసంఘటిత రంగంలో ఉండేటువంటి కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు 2014-15 నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. సో వాటి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పథకాలు కూడా ఒకసారి చారిత్రక క్రమంలో ఉండేటువంటి పథకాలు దాదాపుగా పంచవర్ష ప్రణాళికలు అధ్యయనం చేసేటప్పుడు 1వ పంచవర్ష ప్రణాళిక నుంచి 12వ పంచవర్ష ప్రణాళిక దాకా చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు అక్కడ మనం అధ్యయనం చేస్తాం. కాబట్టి ఆ తర్వాత 2014-15 నుంచి కొత్తగా వచ్చినటువంటి అనేక ఆర్థిక సామాజిక సంక్షేమ పథకాలని ఈ టాపిక్ కింద అధ్యయనం చేస్తే సరిపోతుంది. మొత్తం మీద ఏపీ పార్టీని పరిశీలిస్తే ఎక్కువ కరెంట్ ఈవెంట్స్ తో, కరెంట్ ఇష్యూస్ తో 2014-15 తర్వాత సంభవించినటువంటి పరిణామాలతోనే అన్ని టాపిక్లు దాదాపు 5 టాపిక్ల్లో ఒక ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికలు పాత 12 పంచవర్ష ప్రణాళికలు దాకా ఉండే తప్ప మిగతా అన్ని అంశాలు లేటెస్ట్ సమాచారంతోనే ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలా. సో అన్ని టాపిక్స్ లోనూ లేటెస్ట్ సమాచారంతో పాటు లేటెస్ట్ కార్యక్రమాలు, లేటెస్ట్ గా చేపట్టినటువంటి వ్యూహాలు ఖచ్చితంగా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఎగ్జామినర్ ఖచ్చితంగా వాటి మీద ఫోకస్ చేసి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి స్టాక్ సమాచారం చూసుకుంటూనే లేటెస్ట్ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకి సంబంధించినటువంటి అనేక అంశాల్లో అది ద్రవ్య విధానం అయితేనేమి, కోశ విధానం అయితే ఇటీవల ద్రవ్య విధానంలో భాగంగా ఆర్బీఐ రివర్స్ రెపోని మార్చడం జరిగింది. అదేవిధంగా ప్రతి అంశంలోనూ నూతన విదేశీ వాణిజ్యంలో అయితేనేమి, ఇటు నీతి ఆయోగ్ అయితేనేమి, నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా రీసెంట్ గా తీసుకొని వచ్చినటువంటి జిఎస్టీ అయితేనేమి, సో అది కూడా ఆర్థిక సంస్కరణగానే మనం భావించాలా. దేశం యొక్క పన్ను స్వరూపంలోనే, పరోక్ష పన్ను స్వరూపంలోనే మార్పును తీసుకొని వస్తూ జిఎస్టీని తీసుకురావడం జరిగింది. సో నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి సమాచారం, 14వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి సమాచారం, అదేవిధంగా జిఎస్టీకి సంబంధించినటువంటి సమాచారం, అదేవిధంగా వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో అనేక కార్యక్రమాల్ని భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి సమకాలీనటువంటి అంశాలని, అదేవిధంగా ద్రవ్య కోశ విధానాల్లో సమకాలీనంగా సంభవిస్తున్నటువంటి అనేక అంశాలను కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, వాటిని స్టడీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ టాపిక్ కి సంబంధించి కూడా అనేక బడ్జెట్లో, ప్రతి బడ్జెట్లో పన్నులకు సంబంధించినటువంటి అనేక నూతన అంశాలు ప్రస్తావిస్తూ వస్తున్నాయి. 2015-16లో సంపద పన్ను రద్దు చేయడం అయితేనేమి, అదేవిధంగా 2016-17 బడ్జెట్లో సేవా పన్ను రేటుని అనేక సెస్సుల్ని దాంట్లో విలీనం చేస్తూ 15% పెంచడం అయితేనేమి. సో చాలా అంశాలు కరెంట్ అఫైర్స్ లోనే మనకి ఈ సమకాలీన అంశాలకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి నేపథ్యమైనటువంటి అంశాలు ఇక్కడ లభిస్తున్నాయి. సో వాటిని కూడా ఇక్కడ భారత ఆర్థిక వ్యవస్థకి ఇన్వాల్వ్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ కోణంలో వీటిని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. పోతే స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించినటువంటి సిలబస్ ని పరిశీలిస్తే స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ మొత్తం ఈ ఆర్థిక వ్యవస్థకి సంబంధించినటువంటి మార్కులు 200 దాకా వస్తున్నాయని చెప్పి మనం ఇప్పుడే పరిశీలించాం. సో ఇందులో 50 మార్కుల ఈ సమాచారానికి మెయిన్స్ లో ఉండేటువంటి 150 మార్కుల సమాచారంలో నుంచి చాలా అంశాలు అనుసంధానమై ఉన్నాయి. సో కాబట్టి ఈ స్క్రీనింగ్ టెస్ట్ కి ఎంత సమయాన్ని పూర్తిగా స్క్రీనింగ్ టెస్ట్ కి వెచ్చించకుండా మనం మెయిన్స్ తో అనుసంధానం చేసుకుంటూ చాలా అంశాలని స్టడీ చేస్తే స్క్రీనింగ్ టెస్ట్ ముందు ఉండేటువంటి ఒక 30 days నుంచి 20 days కేటాయించి వాటిని అధ్యయనం చేస్తే సరిపోతుందని చెప్పి నా అభిప్రాయం. అయితే దీంట్లో ప్రధానంగా స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించినటువంటి సిలబస్ ని చూస్తే మనం మధ్యయుగ స్వాతంత్రానికి పూర్వం ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ అని చెప్పి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. సో మధ్యయుగ చరిత్రలోకి వెళ్తే మధ్యయుగం నుంచి అనేక రాజవంశాలు దగ్గర నుంచి వస్తే ప్రతి రాజవంశంలోనూ ఒక ఆర్థిక విధానాన్ని మనం గమనించవచ్చు. ప్రధానంగా ఆయా కాలాల్లో ఆర్థిక వ్యవస్థ అంటే వ్యవసాయం సంబంధించినటువంటి శిస్తు అయితేనేమి,
విదేశీ వాణిజ్యానికి సంబంధించినటువంటి అంశాలైతేనే, వివిధ వృత్తులకి సంబంధించినటువంటి అంశాలైతేనే, వివిధ పన్నులకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి కోణంలో మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మధ్యయుగ భారతదేశ, సో ఈ ప్రధానంగా స్క్రీనింగ్ టెస్ట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీదే ఆధారపడి ఉన్నట్లు మనం ఈ సిలబస్ చూస్తే అర్థమవుతుంది. సో అందుకోసం మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఉండేటువంటి అనేక రాజవంశాల పరిణామ క్రమంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ స్వరూపంని ఇక్కడ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్వాతంత్రానికి పూర్వం 1947 పూర్వం సో ఈ బ్రిటిషర్స్ పరిపాలనా కాలంలో స్వాతంత్రోద్యమ సమయం నుంచి ఏర్పడినటువంటి కొన్ని రకాల ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపోయినటువంటి సంఘటనలు కూడా ఇక్కడ మనం స్వాతంత్రానికి పూర్వం ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా ప్రధానంగా కొన్ని అంశాలు, ఈ 2 టాపిక్ లోని కొన్ని అంశాలు మెయిన్స్ లోని భారత ఆర్థిక సిలబస్ లో కూడా ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు భారత్లో ప్రణాళికలు తీసుకుంటే, ప్రణాళికల యొక్క చారిత్రక క్రమం 1934 మోక్షగుండం విశ్వేశ్వరయ్య రచించబడినటువంటి ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియాతో బీజం పడిందని చెప్పొచ్చు. సో 1934 నుంచి ప్రణాళిక సంఘం 1950 ఏర్పడే వరకు ముందున్నటువంటి అనేక రకాల ప్రణాళికలు, గాంధీ ప్రణాళిక, బాంబే ప్రణాళిక, సర్వోదయ ప్రణాళిక లాంటి అంశాలను మనం స్వాతంత్రానికి పూర్వం భారత ఆర్థిక వ్యవస్థలో ముడిపడి ఉన్నటువంటి అంశాలు కాబట్టి, సో అలాంటి అంశాలని ఈ టాపిక్ మెయిన్స్ కి సంబంధించి చదివేటప్పుడు ఇక్కడ పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా భారత్లో ఆర్థిక విధానాలు, వ్యవసాయ పారిశ్రామిక సంబంధించినటువంటి ఆర్థిక విధానాలు, అదేవిధంగా ద్రవ్య కోశ విధానాలకు సంబంధించి మనం స్వాతంత్రానంతరం ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి స్వాతంత్రానంతరం ఆర్థిక పారిశ్రామిక విధానాలు అనేటువంటి టాపిక్ లో వీటిని అధ్యయనం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రతి టాపిక్ లో సహజ వనరుల లభ్యత అభివృద్ధి అనే టాపిక్ లో జనాభా పరిణామంలో 1881 నుంచి 1921 ఏ రకంగా మైల్ స్టోన్ గా ఉంది, 1921 తర్వాత జనాభా ఎలా ఉంది, 2011 ఎలా ఉంది అని ప్రతి అంశం, అది స్వాతంత్రానికి పూర్వం మొదలై స్వాతంత్రానంతరం వచ్చేటువంటి అంశాలు ప్రతి టాపిక్ లో కొన్ని ఉన్నాయి. వాటిని మనం స్పెషల్ గా ఫోకస్ చేసుకుంటూ అటు ప్రిలిమినరీ కోసం, ఇటు మెయిన్స్ లో పట్టు సాధించడం కోసం అలాంటి అంశాలని ప్రత్యేకంగా చదవాల్సి వస్తుంది. అదేవిధంగా బ్యాంకింగ్ రంగం యొక్క హిస్టారికల్ క్రమాన్ని తీసుకుంటే, భారతదేశంలో బ్యాంక్ ఆఫ్ హిందూస్థాన్ తో మొట్టమొదటి బ్యాంకు 1700లోనే ఏర్పడడం, అక్కడి నుంచి నేటి వరకు బ్యాంకుల యొక్క జాతీయకరణ అయితేనేమి, నేడు బ్యాంకుల రంగంలో వచ్చేటువంటి అనేక సంస్కరణలు అయితేనే, అక్కడి నుంచి వచ్చేటువంటి అనేక అంశాలు ఈ స్వాతంత్రానికి పూర్వ ఆర్థిక వ్యవస్థ, స్వాతంత్రానంతరం ఆర్థిక పారిశ్రామిక విధానాల్లో భాగంగా మనం అధ్యయనం చేయవచ్చు. అదేవిధంగా పబ్లిక్ ఫైనాన్స్ లో ఉన్నటువంటి పన్నుల స్వరూపం చూస్తే చాలా వరకు పన్నులు 1894 ఎక్సైజ్ పన్ను ఏర్పడడం, 1860లో మొట్టమొదటిసారి అమ్మకం పన్ను తాత్కాలిక పద్ధతిలో విధించడం లాంటి అంశాలను చూస్తే కొన్ని పన్నులు మధ్యయుగ కాలం నాటి ఆర్థిక వ్యవస్థ కూడా సంబంధం కలిగి ఉన్నాయి. కొన్ని పనులు స్వాతంత్రానికి పూర్వం సంబంధించినటువంటి వాటితో ముడిపడి ఉన్నాయి. కొన్ని పనుల్ని మనం స్వాతంత్రానంతరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి, సో అక్కడ అట్లాంటి వాటిలో పన్నుల గురించి అధ్యయనం చేసేటప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించినటువంటి అంశాలను మనం స్పెషల్ గా ఫోకస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జాతీయ ఆదాయం తీసుకున్నప్పుడు కూడా జాతీయ ఆదాయాన్ని గణించే సంస్థ సిఎస్ఓ 1951లో ఢిల్లీ కేంద్రంగా ఏర్పడితే, సిఎస్ఓకి ఏర్పడక ముందు అనేక అంశాలను ఇక్కడ పరిశీలిస్తే జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా దాదాబాయి నౌరోజీ గణించడం జరిగింది. సో ఆయన 1870 ప్రాంతంలోనే జాతీయ ఆదాయాన్ని గణించడం ప్రారంభిస్తే, సో అక్కడి నుంచి అనేక పరిణామ క్రమంతో అది అనేక మంది ఆర్థికవేత్తలు వివిధ రకాలుగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం, అదేవిధంగా వికేఆర్బి రావు మొట్టమొదటిసారిగా శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం, ఆ తర్వాత 1949 జాతీయ ఆదాయ అంచనాల కమిటీ, ఇవన్నీ స్వాతంత్రానికి పూర్వం ఏర్పడినటువంటి ఆర్థిక విధానాల కింద ఈ టాపిక్ కింద మనం అధ్యయనం చేయొచ్చు. సో మొత్తం మీద మెయిన్ సిలబస్ లో చాలా అంశాలు ఇక్కడ ప్రిలిమినరీ సిలబస్ తో ముడిపడి ఉన్నాయి. వాటిని ఇంటిగ్రేటెడ్ గా చదివితే మనకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా భారత్ లో వ్యవసాయం, హరిత విప్లవం పాత్ర అనేటువంటి టాపిక్ ని మనం ఇక్కడ భారత్ లో ఆర్థిక విధానాల్లో 1956 నుంచి వ్యవసాయ విధానం అనేటువంటి టాపిక్ కింద డీటెయిల్ ఇక్కడ అధ్యయనం చేస్తే అది స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనేటువంటి ఈ టాపిక్ ని ఇక్కడ మనం 1991 నూతన ఆర్థిక సంస్కరణలు 1991 అనేటువంటి టాపిక్ ని ఫస్ట్ టాపిక్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఈ టాపిక్ కింద దీన్ని అధ్యయనం చేసేటప్పుడే
మనం డీటెయిల్డ్ గా సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణకి సంబంధించినటువంటి అంశాలని నేటి వరకు 1991 పూర్వం ఇది ఏర్పడడానికి గల పరిస్థితులను అధ్యయనం చేస్తూ 1991 తర్వాత అనేక దశల వారీగా జరిగినటువంటి నేటికి జరుగుతున్నటువంటి సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణకు సంబంధించినటువంటి అంశాలని ఈ హెడ్ కింద డీటెయిల్డ్ గా చదువుకోవచ్చు. అదేవిధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కార్మిక విధానాలని స్క్రీనింగ్ టెస్ట్ లో భాగంగా మనం ప్రత్యేకంగా స్టడీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వివిధ వర్గాల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు అనేటువంటి టాపిక్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని వస్తున్నటువంటి అనేక నూతన పేదరిక నిరుద్యోగ నిర్మూలన పథకాల రూపంలో అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ జనాభా విషయంలో వచ్చినటువంటి వృత్తుల వారి శ్రామిక పంపిణీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ కార్మిక విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కార్మిక విధానాలతో ముడిపెడుతూ దీనికి సంబంధించినటువంటి అంశాలతో పాటు దీన్ని ఆధారం చేసుకొని కేంద్ర రాష్ట్ర ఈ జనాభా లెక్కల ఆధారంగా చేసుకుని ఏ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్మిక విధానాలని రూపొందిస్తున్నాయో ఇక్కడ అధ్యయనం చేయవచ్చు. అదేవిధంగా వివిధ వర్గాల ప్రజల మధ్య ఆర్థిక అసమానతల్ని అధ్యయనం చేసేటప్పుడే ఇక్కడ మనకి ఆర్థిక వనరుల వికేంద్రీకరణ అనేటువంటి అంశం ఉంది. సో దీని ప్రాముఖ్యత ఏంటి, ఈ ఆర్థిక వనరుల వికేంద్రీకరణ ఏ రకంగా జరుగుతుంది, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ జరిగేటప్పుడు ఏ రకంగా వివిధ వర్గాల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు నిర్మూలించబడుతున్నాయి, సో ఆ నిర్మూలించక ముందు అసలు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు దాకా ఏ రకంగా నిర్మూలించబడుతుంది ఇలాంటి అంశాలను వీటితో ముడిపెడుతూ చదువుకోవచ్చు. అదేవిధంగా ఈ సిలబస్ కి సంబంధించినటువంటి అనేక అంశాలని సిలబస్ లో ప్రస్తావించకుండా ఒకటి కొన్ని ప్రశ్నలు బయటికి పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సహజంగా పోటీ పరీక్షల్లో. సో కాబట్టి ఈ సిలబస్ ని అధ్యయనం చేయడంతో పాటు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి సిలబస్ ను కూడా లోతుగా అధ్యయనం చేస్తూ ఇంటిగ్రేటెడ్ గా ప్రిలిమ్స్ కి సంబంధించినటువంటి స్క్రీన్ టెస్ట్ సంబంధించిన సిలబస్ చదివితే అనేక అంశాల్లో మనకు ఉండేటువంటి ఈ సమగ్రత అధ్యయనం చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి సమగ్రత స్క్రీనింగ్ టెస్ట్ లో ఉండేటువంటి ప్రశ్నల్ని ఆన్సర్ చేయడం ఖచ్చితంగా తోడ్పాటును అందిస్తుంది. సో ఈ అనేక అంశాల్లో స్క్రీనింగ్ టెస్ట్ తో ముడిపడి ఉండేటువంటి అంశాలని ఈ ఇంటిగ్రేటెడ్ గా జరిగేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండాలి. సో ప్రధానంగా ఈ రెండో టాపిక్ తీసుకుంటే భారత ఆర్థిక విధానాల్లో వ్యవసాయ విధానాలు వచ్చేస్తున్నాయి, పారిశ్రామిక విధానాలు వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా మనం క్లియర్ గా ఈ సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనేటువంటి టాపిక్ ఈ నూతన ఆర్థిక సంస్కరణ అనే దగ్గర వస్తుంది. సో రెండో టాపిక్ అయితే పూర్తిగా ఇక్కడ స్వాతంత్రానంతరం ఆర్థిక పారిశ్రామిక విధానాలు అనేటువంటి హెడ్ కింద దీన్ని ఈ అధ్యయనం చేయొచ్చు. ఈ రకంగా ఇటు మెయిన్స్ కి సంబంధించినటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థని, స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించినటువంటి 50 మార్కులకి సుమారుగా వచ్చేటువంటి ఈ భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి సమాచారాన్ని రెండింటిని కలుపుకుంటూ అధ్యయనం చేస్తే విజయం సాధించడానికి సులభంగా ఉంటుంది. ఇక ఏపీకి సంబంధించినటువంటి సమాచారంలో చాలా వరకు సమకాలీన అంశాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాన్ని మనం ఇందాకే చర్చించుకోవడం జరిగింది. సో ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ లో కరెంట్ అఫైర్స్ అనేటువంటి విభాగం ఉందో ఆ విభాగాన్ని అధ్యయనం చేసేటప్పుడు ప్రధానంగా ఏపీకి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం ఖచ్చితంగా అధ్యయనం చేస్తాం. సో ఆ విభాగంలో ఏపీకి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏదైతే మన టాపిక్స్ కి రిలేటెడ్ గా ఉండేటువంటి సమకాలీన అంశాలు ఉన్నాయి వాటిని జోడించుకుంటూ అధ్యయనం చేస్తే ప్రధాన పరీక్షలప్పుడు ఏపీకి సంబంధించినటువంటి ఎకానమిక్ పార్ట్ ని అధ్యయనం చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. అదేవిధంగా స్క్రీనింగ్ టెస్ట్ లో మరో అంశమైనటువంటి రాజ్యాంగానికి సంబంధించినటువంటి పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశాలను కూడా అధ్యయనం చేసేటప్పుడు పేపర్ 2లో దాదాపు 75 మార్కులు వచ్చేటువంటి పాలిటీ అంశాలని ఒకేసారి ఇప్పుడే అధ్యయనం చేస్తే అటు 75 మార్కులు రాజ్యాంగం సంబంధించినటువంటి మెయిన్స్ లో వచ్చేటువంటి పార్ట్ పూర్తవడంతో పాటు స్క్రీనింగ్ టెస్ట్ లో ఉండేటువంటి పాలిటిక్స్ సంబంధించినటువంటి సిలబస్ మీద బాగా సమగ్రత ఉంటుంది. సో ఒకవేళ సిలబస్ నుంచి బయటికి పోయేటువంటి ప్రశ్నలు కూడా సులభంగా ఆన్సర్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎటు స్క్రీనింగ్ టెస్ట్ లో కరెంట్ అఫైర్స్ అనేటువంటి అంశాన్ని స్ట్రాంగ్ గా చదువుకుంటాం కాబట్టి దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ప్రధాన పరీక్షల వరకు ఆ అధ్యయనాన్ని కానీ కొనసాగిస్తే సో మొత్తం మీద ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో ఉండేటువంటి 3 అంశాలు మెయిన్స్ లో ఉండేటువంటి కొంత సిలబస్ కి సంబంధించినటువంటి భారాన్ని తగ్గిస్తాయి ఖచ్చితంగా. సో తగ్గించే క్రమంలో మనం కానీ ఒక రోడ్ మ్యాప్ వేసుకొని వాటిని కానీ అధ్యయనం చేస్తే ఇటు స్క్రీనింగ్ టెస్ట్ ని అటు ప్రధాన పరీక్షల్ని సులభంగా ఢీకొని విజయం సాధించవచ్చు.